విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ రావాలని చెప్పి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజల యొక్క దశాబ్దాల కళ ఆకాంక్ష, ఆ ఆకాంక్షని ఆ కళని నెరవేర్చినట్టే నెరవేర్చి ఈరోజు కేంద్ర ప్రభుత్వం దొంగ నాటకాలు ప్రదర్శిస్తూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు రైల్వే జోన్ ప్రకటించారు కానీ ఈరోజు మొండెం ఒక దగ్గర, శరీర భాగం ఒక దగ్గర అనేటువంటి పద్ధతుల్లోనే ఈ రైల్వే జోన్ విషయంలో కానీ, ఈ రైల్వే జోన్ ప్రాంతాలు ఈ డివిజన్స్ కేటాయింపుల్లో కానీ మరొక్కసారి కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు నిరూపించింది. ఇక్కడ ఉన్నటువంటి ఉత్తరాంధ్ర ఎంపీలు ముఖ్యంగా ఈరోజు ఈ అంశాలపైన మాట్లాడి లేవనెత్తవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు కేంద్రంలో అధికారంలో కొనసాగుతున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు వద్ద ఉన్నటువంటి ఎంపీలు ప్రభుత్వ సహకారంతోనే ఈరోజు కేంద్ర ప్రభుత్వం నడుస్తూ ఉంది. అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ, ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎంపీలు కానీ ఈరోజు చెబితే వినేటువంటి పరిస్థితి ఉన్నా సరే ఈరోజు కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు నాయకత్వం కూటమి ప్రభుత్వం ఎందుకు ఈరోజు నరేంద్ర మోడీ పాదాల దగ్గర ఈరోజు ఈ ప్రాంతం యొక్క పరువు ప్రతిష్టలను తాకట్టు పెడుతుందో మాకైతే అర్థం కానిటువంటి పరిస్థితి. నా పేరు ఎంఏ బేగం, సిపిఐ ఎగ్జిక్యూటివ్ నెంబర్ని. ఏంటంటే 20 సంవత్సరాలుగా మనం రైల్వే జోన్ విశాఖపట్నంలో ఉండాలని పెద్ద ఎత్తున పోరాటాలు చేశాం. పోరాటం ప్రజా సంఘాలు అనేక పార్టీలు కూడా పోరాటం చేసి జైలుకు కూడా వెళ్ళి కోర్టు కేసులకి కూడా ఎన్నో సంవత్సరాలు కోర్టులకు తిరిగే పరిస్థితి కూడా కల్పించారు ఈ ప్రభుత్వాలు. ఇప్పటికైనా సరే రైల్వే జోన్ విశాఖపట్నానికి రైల్వే జోన్ ఉండాలని కోరుకుంటుంటే ఇప్పుడు రాయగడకి తరలిస్తాను అనడం చాలా దుర్మార్గమైన విషయం. ఇలాంటి విషయాలను పూర్తిగా ప్రజలు ఖండిస్తూ ఉన్నారు. దీన్ని ప్రజలు చూస్తున్నారు. మీరు ప్రజలకు విరుద్ధంగా ఈ బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. ఇక్కడ ఉన్న రైల్వే జోన్ని తీసుకెళ్లి రాయగడకి పెట్టి అక్కడ గుడిసాన్ని అక్కడ చేసి కేకే విధానాన్ని అక్కడ పెడతానంటే మాత్రం చాలా దుర్మార్గమైన విషయం. అది మాత్రం తీవ్రంగా మేము సిపిఐగా ఖండిస్తూ ఉన్నాము. ఎప్పటికైనా సరే రైల్వే జోన్ విశాఖపట్నానికే ఉండాలని, లేని పక్షాన రాబోయే ప్రజా నాయకులు కలుపుకొని, ప్రతినిధులు అలాగే ప్రజా సంఘాలని కలుపుకొని గతంలో ఏదైతే ఉద్యమాలు చేసామో అలాంటి ఉద్యమాలు చేసే పరిస్థితి కల్పించకుండా మీరు కేకే విధానాన్ని విశాఖకే ఉండాలని కోరుకుంటున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిక చేస్తాం. ఈరోజు విశాఖపట్నం రైల్వే జోన్ విషయంలో కేంద్రం తన నిజ స్వరూపాన్ని బయట పెట్టుకుందని చెప్పి సిపిఐగా మేము భావిస్తా ఉన్నాం. విశాఖపట్నం రైల్వే జోన్ ఇచ్చేసాం, విశాఖపట్నం విపరీతంగా అభివృద్ధి చెందుతుంది, ఇక అభివృద్ధి ఫలాల్ని పంచుకోవడం అనే పద్ధతుల్లో ఒకవైపు చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉంటే, దీనికి భిన్నంగా ఈ విశాఖపట్నం రైల్వే జోన్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి భూభాగంలో ఉన్నటువంటి కేకే లైన్ని, కొత్త వలస, అరకు ప్రాంతాల్లో ఉన్నటువంటి రైల్వే వ్యవస్థలన్నింటినీ రాయగడ జోన్లో కలుపుతామని చెప్పేసి ఒక శరాఘాతాన్ని కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రజలపైన వేసిందని చెప్పేసి సిపిఐగా భావిస్తూ ఉన్నాం. దీన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. విశాఖ అభివృద్ధిపైన మీకు చిత్తశుద్ధి ఉందా? ఉత్తరాంధ్ర అభివృద్ధి పైన మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈ నిర్ణయాన్ని వెనక్కు కొట్టేంత వరకు ఇక్కడ ఉన్నటువంటి కూటమిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు తర్వాత జనసేన ఈ విషయంలో కలిసి రావాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. లేకపోతే మీరు ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరిస్తా ఉన్నాం.